ఆయన ఎవరు ब्राह्मण पौरुषेय उद्धरेत సార్ భాస్కర్ స్వామి మంచి స్నేహితులు తాత మన ఆయన ఇద్దరు కలిసిన్నారు.
ఎంతో కష్టపడి ఎన్నో ప్రయాసాలు కోల్చి మాటలు ఎన్నో రకాలైనటువంటి మాటలు పడి ఇంతదాకా 2 స్టేజ్ల దాకా తప్పట్లు కొట్టండి. ఈ కర్మాల ధ్వనులతో వారి అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే రామచంద్ర వారి పరంగా అభివృద్ధి చెందినటువంటి ఈ కళ్యాణ మండపం వారి సోదరులైనటువంటి రామచంద్ర సత్యాగారం చేసేసి కూడా ఈరోజు సత్యవంతంగా భవిష్యత్తులో కూడా ఇంకా తీవ్ర ప్రవర్తమానం ఉండడానికి వారి సహాయ సహకారాలు కూడా అవసరమని ప్రార్థిస్తూ with so many dignitaries on the stage, sharing the stage has been very grateful. So నాకు జనరల్గా మ్యారేజ్ అంటే మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ ఆఫ్ ద లైఫ్ యాక్చువల్గా. సో అట్లాంటి కాజ్కి సపోర్ట్ చేసి యూనో అవుట్ ఆఫ్ దట్ రెవెన్యూ జనరేట్ చేసి అగైన్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడం అనేది అనుకూలంగా పొంది ప్రభుత్వం నుంచి ఏం అవసరం ఉన్నా కూడా చెప్పండి, దాని ప్రకారంగా నేను చేస్తానని చెప్పి మన వాళ్ళకు కూడా నేను చెప్పాను. అదేవిధంగా మన వాళ్ళు మన సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళందరూ కూడా సైట్ ఏదో ఉంది మన పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని ఖచ్చితంగా ఆ పట్టాలు కూడా నా పని ఏవైతే ఉందో ఆ పని కూడా చేస్తాం, అందరికి కూడా పట్టాలు ఇద్దాం. అదేవిధంగా మనకి ఏదైతే ఈరోజు హౌసింగ్లో కూడా ఎవరికైతే పట్టాలు ఉంటాయో 2.5 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అది కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉంటారో అది కూడా మనం శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది వచ్చేసి మళ్ళా ఫస్ట్ 3-4 సంవత్సరాలేమో కింద కూర్చున్నాం, మళ్ళీ ఈ సంవత్సరం అప్గ్రేడ్కి వచ్చేసి పై ఫ్లోర్లో కూర్చున్నాం. నెక్స్ట్ మన తొట్టుపూడి రవి పైన స్లాబ్ కూడా డొనేట్ చేయటం, దానికి మన స్టూడెంట్స్ అంతా కూడా ఉండటానికి చదువుకోవటానికి వాళ్ళకి అకామిడేషన్ చేయడానికి మన రవి మంచి మనసుతోటి ఈరోజు దాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ పైకి కూర్చోవాలి. ఇంకా ఆ రకంగా కింద నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతా మనం మంచి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఎంతో చక్కగా ఉంది. దీనికి ఇంకా చేయాల్సిన చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే రోడ్డు ఉందో అది నేను ఒక 4-5 నెలల లోపలే అది కూడా రోడ్డు కూడా వేయించేస్తాను. రోడ్డు కూడా కంప్లీట్ అయిపోద్ది. రోడ్డు కూడా అయిపోతే మన దానికి కూడా బాగుండే అవకాశాలు వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ స్థలం కొనేటప్పుడు 22,000-20,000 కొన్నాం, 22,000 కొన్నాం ఈ సైట్. అప్పుడు ఈరోజు 1,00,000 ఉంది. రేపు ఈ రోడ్డు పడిపోయి ఆ విల్లాస్ ఓపెన్ అయిపోయి ఇవన్నీ వస్తే ఇదే 2 లక్షలు 3 లక్షలు మీ ఆస్తి. కాబట్టి ఏదైనా కూడా ఒక సంకల్పం, ఒక మంచి ఉద్దేశంతో ఒకటి ఏర్పరచుకోవటం చేయటం వల్ల ఈరోజు ఆస్తి పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా దీని వాల్యూ కానీ 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఒక మంచి ఆదరణ మనకు పొందిందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా కూడా ఎప్పుడు కూడా
మొన్న ఎలక్షన్లో కూడా అందరూ కూడా మన వాళ్ళంతా కూడా సీరియస్గా పనిచేశారు కాబట్టి ఇంత మెజార్టీ, జిల్లాలో రాని మెజార్టీని మనకిచ్చి నన్ను గెలిపించారు. నా రుణం నేను తీర్చుకుంటాను. నాకు తప్పకుండా నా నోటీస్కి వచ్చినవి మాత్రం నేను ఖచ్చితంగా మీకు ఏం చేయాలో అవి చేసి పెడతామని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకుండే పొద్దున్నుంచి ఎక్కువ ప్రోగ్రామ్స్ వల్ల కొంచెం లేట్ అయింది. లేకపోయింటే నేను ముందే వచ్చామని నేను ఆ రోజు కూడా చెప్పా. ఎందుకంటే 4 రోజుల ఊళ్ళో లేను, నిన్నటి నుంచి ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానివల్ల లేట్ అయింది. కాబట్టి నేను ఎప్పుడు కూడా మీ ప్రోగ్రామ్ అన్నా మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా కూడా ఒక ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్ నుంచి ఒక ఫ్యామిలీ రిలేషన్ తోటి మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. అదే పద్ధతిలో మేము ఎప్పుడూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, మంచి కమిటీ, కొత్త కమిటీ వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, కష్టపడాలి, పనిచేయాలి. కష్టం అనేది మనలో ఉండే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ కమిటీ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీరు అందరూ తీసుకొని ఇక్కడికి వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా 2012లో జనార్దన్ గారు ఒక్కొక్కరు మొట్టమొదటిసారిగా ఉపయోగించుకుంటూ పోటీ చేసేటప్పుడు మీ పెద్దలందరూ వచ్చి మాకు సభలు పడి మేము మీ అందరికీ ఓటు చేస్తామంటే జనార్దన్ గారు నాకు ఓటు వేసినా, నేను గెలిచినా, ఓడిపోయినా నేను మాత్రం మీకు సెలవు ఇస్తానని చెప్పి ఆ రోజు ఈ స్థలానికి డబ్బులు ఇచ్చి మూసిన ఒక మంచి వ్యక్తి మీ శాసనసభ్యులు జనార్దన్ గారు. మాట మీద నిలబడే వ్యక్తి. ఈరోజు విశ్వప్రాణులకు తెలుగుదేశం పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు విశ్వప్రాణుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు విశ్వప్రాణ కార్పొరేషన్ చైర్మన్ పనులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్పొరేషన్ ద్వారా సుమారుగా 200 కోట్ల విశ్వప్రాణ రుణాలు కూడా మా ప్రభుత్వం ఇస్తున్నాం. అలాగే ఆదరణ పథకం కింద 60 కోట్ల విలువైన పనిముట్లు కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ మన నరేంద్ర మోడీ గారు కూడా విశ్వకర్మ పథకం కింద దాదాపు 1000 కోట్ల ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. అలాగే విశ్వకర్మ చేయని నేషనల్ ఫెస్టివల్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు బ్రహ్మం గారి చరిత్రలోనే విశ్వప్రాణుల గొప్పతనం గురించి కూడా చాలా ఆనందం. అలాంటి మహానుభావులు ఎప్పుడు మీ రంగాలు ఉన్నాం. మీరు నిండు మనసు పడి మమ్మల్ని ఆశీర్వదించుకుంటే గత ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో మీ అందరం గెలిచి ఈరోజు మీకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు మా నియోజకవర్గం కానీ జిల్లాలో ఎక్కడ ఏ ఉన్నా మేము రామచంద్ర కుటుంబం మీకు అండగా